హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బలగం వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత దర్శకుడు వేణు తన తదుపరి చిత్రం ఎల్లమ్మతో కష్టాలను ఎదుర్కొంటున్నారు. మొదట నాని ఆ తర్వాత నితిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈ కాస్టింగ్ సమస్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ పడితే సదరు దర్శకుడి హీరో చుట్టూ నిర్మాతలు క్యూ కడతారు. అడ్వాన్స్లు ఇచ్చి మరీ కొన్నాళ్లపాటు ఎదురుచూస్తారు. దర్శకుడు వేణు విషయంలోనూ అదే జరిగింది. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు దగ్గరకు చాలామంది నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లారు. అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కాని వేణు మాత్రం తనకు అవకాశమిచ్చి దిల్ రాజుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. అదే ఎల్లమ్మ. నానితో ప్లాన్ బలగం చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది దర్శకుడు వేణు రాసుకున్న కథే. పల్లెటూరి నేపథ్యంలో రాసుకున్న ఆ కథ అందరికీ కనెక్ట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే ఎల్లమ్మ ప్రాజెక్టును ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్లోనే సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎల్లమ్మ ప్రాజెక్ట్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లామని చెప్పాడు. తొలుత ఈ కథను నానితో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నానివేణు కూడా పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారు. కాని కొన్నాళ్ల తర్వాత నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ఎల్లమ్మ సినిమా తాను చేయడం లేదని తేల్చేశాడు. ఇతర కమిట్మెంట్స్తో బిజీగా ఉండడం వల్లే ఆయన తప్పుకున్నట్లు సమాచారం. కొంపముంచిన తమ్ముడు నాని తప్పుకున్న కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నితిన్ చేతికి వెళ్ళింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే కూడా చెప్పేశాడు. తమ్ముడు రిలీజ్కి ముందిచ్చిన పలు ఇంటర్వ్యూల్లోనూ నితిన్ తన తర్వాతి ప్రాజెక్టు ఎల్లమ్మనే అని చెప్పేశాడు. దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పాడు. కాని తమ్ముడు రిలీజ్ తరువాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో ఎల్లమ్మ ప్రాజెక్టు నుంచి నితిన్ కూడా తప్పుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ తప్పుకున్నట్లు టాలీవుడ్ టాక్. బెల్లం చెంతకు ఎల్లమ్మ కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకు వచ్చింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. బడ్జెట్ దృష్ట్యా బెల్లకొండ అయితేనే ఈ చిత్రానికి సెట్ అవుతాడని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇటీవల కిష్కింధపురి చిత్రంతో మంచి విషయాన్ని ఖాతాలో వేసుకున్నాడు బెల్లంకొండ. ఇప్పుడు అదే జోష్తో వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాడు. ఎల్లమ్మకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద బలగం దర్శకుడు వేణుకు ఎల్లమ్మ సినిమా కాస్టింగ్ విషయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. నాని నితిన్ లాంటి స్టార్స్ తప్పుకున్నా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రూపంలో ఎల్లమ్మకు ఎట్టకేలకు ఒక దారి దొరికినట్లు కనిపిస్తుంది.